ఈరోజు అయితే నాకు దోశ తిని బాగా బోరు కొట్టిందండి. ఇంకా ఎప్పుడు ఖచ్చితంగా నేను దోశ పిండి ప్రిపేర్ చేశానంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ గుంత పొంగనాలు వేయాల్సిందే. కాబట్టి నేను ఈరోజు గుంత పొంగనాలు నేను ఎలా చేస్తాను ఏమిటనేది చూపిస్తాను. మోస్ట్లీ అందరికి వచ్చు, బట్ నేను ఎలా చేస్తాను ఏమనేది చూపిస్తాను. కావాల్సిన పదార్థాలండి, మనకి ఆల్రెడీ దోశపిండి ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా, అందరికీ తెలుసు. ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది దోశపిండి ప్లస్ ఇది వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్ నేను చిన్న చిన్నగా కట్ చేసి వాటర్లో వేసుకొని బయటికి తీసి పెట్టేసుకున్నానండి. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి, 2 వేసానండి, బాగా కారం ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, ఇది వచ్చేసి వంట సోడా అండి. ఇంకా నేను ఎలా చేస్తాను ఏమిటనేది చూపిస్తాను చూడండి. ఇంకా నేను ఈ ఆనియన్ కట్ చేసుకున్నా కదండి, ఇవన్నీ మొత్తం పోసేసుకుంటున్నాను దీంట్లోకి. ఇంకా అన్నీ 1 బై 1 వేసేసుకోవడమేనండి. చూడండి, ఆనియన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ అండి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సాల్ట్, కొద్దిగా వంట సోడా అండి, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పులిచి ఉంటుంది కాబట్టి ఎక్కువ సోడా ఏం అవసరం ఉండదు. ఇంక ఇవన్నీ కలిపేసుకోవడమే. ఇది బాగా పులిచి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి పొంగనాలు. ఫస్ట్ డే కన్నా సెకండ్ డే దోశపిండి బాగా టేస్ట్ ఉంటుంది. ప్లస్ పొంగనాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడు దోశే కాకుండా అప్పుడప్పుడు పొంగనాలు కూడా పెడుతుంటే బాగా ఇష్టంగా తింటారు. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాను కదా, ఇంకా నేను పెనం హీట్ చేసి పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదండి, కొంచెం వేసినా సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే చేసుకుంటే బాగుంటాయండి. మరీ హై ఫ్లేమ్లో అయితే మాడిపోయి కలర్ మరీ బ్లాక్గా అయిపోతాయండి. మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉంటే బాగా పొంగుతుంది పొంగనాలు. చూడండి, ఇలా గ్యాప్ తీసుకొని వేయాలి. సెంటర్లో ఎప్పుడైనా సరే లేట్గా వేయాలండి, ఎందుకంటే తొందరగా హీట్ అవుతుంది కదా పెనం, కాబట్టి లేట్గా వేయాలి. ఇంకా నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2-3 మినిట్స్లో బాయిల్ అయిపోతుందండి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతాయి, మాడిపోవు. చూసారా, ఇవి మొత్తం కుక్ అయిపోయినాయి. ఇలా టర్న్ చేసుకోవాలండి. చూడండి, 1 బై 1 బాగా కుక్ అయిపోయి, మరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయడం వల్ల త్వరగా మాడిపోకోకుండా బాగున్నాయి. చూడండి, ఇంకా మా పాప రెడీగా వచ్చేసింది. ఇంకా చూడండి, అప్ప అంటూ నా వెనకాలే ఉంది. ఇంకెప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నట్టుంది. ఏం కావాలా నాన్న? అప్ప కావాలా? పెడతాలే నాన్న. చూడండి, ఇది ఇంకా ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోవాలండి, మూత పెట్టేసుకొని. ఓకే, చూడండి, ఇలా మొత్తం కాలిపోయి ఉంటుంది, బాగా కుక్ అయిపోయి ఉంటాయి. చూడండి, నేనైతే ఇంక అన్నీ తీసేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోయి టేస్ట్ అసలు ఏం బాగుండవండి. చూసారా, ఇంకా రెడీ అయిపోయాయి పొంగనాలు. చూడండి, ఇంకా ఎర్రకారం పెట్టేసి ఇంకా నేను రెడీగా తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.